जय हिंद। मेरा भारत महान। ఈరోజు మన దేశ చరిత్రలో చాలా మంచి రోజు. దేశంలో అవినీతికి మూల బీజాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపడానికి సుప్రీంకోర్టు 7 జడ్జిల బెంచ్ వాళ్ళు ఇచ్చిన తీర్పు చాలా నిర్మాణాత్మకంగా ఆదర్శంగా ఉంది. గతంలో ఇచ్చిన తీర్పు ఏంటంటే అది ఎలా ఉంది అంటే వేగ్గా ఉంది. అంటే ఎటూ తేల్చలేని పరిస్థితి. నిరూపించాలి కదా అన్నట్టు. ఏంటి నిరూపించాలి? తెలుస్తూనే ఉన్నాయి. వాడు అవినీతి చేస్తున్నాడు, అవినీతి తీసుకుని 100 కోట్లు తీసుకుని 1000 కోట్లు తీసుకుని నేను 100 కోట్లు తీసుకుని అంటే అవతల ఖర్చు పెడితేనే నేను రాజ్యసభ మెంబర్ని అయ్యానని ఖచ్చితంగా కాంగ్రెస్ మెంబర్ ఒక అతను చెప్పాడు. అలాగే సభ్యులు ఇటు పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఏదైనా ఒక ప్రశ్న వెయ్యాలి అనగానే వాళ్ళని ప్రొవోకేట్ చేస్తున్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని దర్యాప్తు సంస్థలు కొంతమంది ఎవరైనా సరే విజిల్ వేసేవాళ్ళు, విజువల్స్ అంటారు. ఏంటంటే వీళ్ళంతా కూడా కొంతమంది టార్గెట్ చేశారు అనుకుంటారు, కానీ టార్గెట్ చేయడం కాదు. ఉన్న అవినీతిని వాళ్ళు బట్టబయలు చేయడానికి వాళ్ళు చేసే కృషి. దాన్ని ఏం చేశారంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళనే అంతమొందించే పరిస్థితి వచ్చింది. ఒకవేళ కానీ వాళ్ళకి అనుకూలంగా కానీ జడ్జిమెంట్లు అయితే జడ్జిలనే రోడ్డు మీద చంపేశారు. అటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి రాజకీయంలో ఉన్నది. రాజకీయ నాయకులు ఒకప్పుడు ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఒక 10 ఏళ్లగానే బీజేపీ నాయకత్వం వచ్చిన 10 ఏళ్లలో కాస్తైనా సరే కొంచెం వెనకబడ్డాదేమో కానీ ఈ తాలూకా అవినీతి, ఈ తాలూకా దౌర్జన్యాలు, ఎక్కడైతే అక్కడ హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యి బాగానే. కానీ ఇంకా చేయాలి అంటే ఏం చేయాలి? జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ అన్నదని భయపడాలి, పోలీసు వ్యవస్థకు భయపడాలి, పార్లమెంటరీ వ్యవస్థకు భయపడాలి. మొత్తం అన్ని కూడా ఉన్న వ్యవస్థలన్నీ కూడా పార్లమెంట్కే జవాబుదారి. ఇది అల్టిమేట్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అబౌట్ ఇట్. ఏ వ్యవస్థ అయినా సరే ఇండివిజువల్ నా అంతటి నేనే ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తానంటే కుదరదు. పార్లమెంట్కే అల్టిమేట్గా వాళ్ళ జవాబుదారి. ఈ పార్లమెంటు సభ్యులే కానీ అవినీతి చేసేటంటే, శాసనసభ్యులు అవినీతి చేసేటంటే వాళ్ళని కంట్రోల్ చేయడం ఎలా? వాళ్ళ మీద దర్యాప్తు చేయడానికి అవకాశం లేదంటే ఎలాగా? ఇప్పుడు 17A అన్నది ఒకటి పెట్టారు. ఆ 17A అన్నది ఇట్స్ నాట్ మస్ట్. అది లేకపోతే అదేదో బ్రహ్మ పదార్థం, అది లేకపోతే కేసు బుక్ చేయడానికి వీల్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటే ఎలాగా? అవినీతి చేసినవాడు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసినవాడు, ప్రజాస్వామ్యం ఏంటంటే వివిధ పథకాల కింద మళ్లించేసి తన ఖాతాలకు తెప్పించేసుకున్నవాడు, ఇటువంటి ఇంత దౌర్జన్యంగా అవినీతి చేసినవాడు ఏమిటంటున్నాడు? అవినీతి నేను చేయలేదని కానీ, అవినీతి సొమ్ము నా దగ్గర లేదని కానీ, నేను అవినీతి పరుని కాదని కానీ చెప్పడం లేదు. నా మీద పెట్టిన కేసు తీరు బాగులేదు, అది దాన్ని తీసుకునే పర్మిషన్ తీసుకోలేదు, నా మీద వాళ్ళ పర్మిషన్ తీసుకొని నన్ను అరెస్ట్ చేశారు. వెరీ టెక్నికల్గా అడుగుతున్నాడే తప్ప నేను చెయ్యలేదు, నేను అవినీతి చెయ్యలేదన్నమాట ఎవడో అంటలేదు. రాజకీయ నాయకులందరూ కూడా ఎలా అంటే వాళ్ళు లొసుగులు, చట్టంలో ఉన్న లొసుగులన్నింటినీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకి అనుకూలంగా మహామహులు క్రిమినల్ లాయర్స్ ఉన్నారు. 100 కోట్లు ఎలా వస్తున్నాయి? 100 కోట్లు ఒక అవినీతి పరుడు నిన్ను పెట్టుకున్నాడు. 100 కోట్లు అంటే ఎంత అవినీతి చేస్తే వాడు నిన్ను పెట్టుకున్నాడు? ఇంతటి ఘోరమైన పరిస్థితి మన భారతదేశంలో ఉన్నది. మనం ఈ మధ్యనే చూసాము. 100,000 కోట్ల రూపాయల రోడ్డు మీద పారబోసేశారు ఒక అవినీతి నుండి బయటికి తీసుకురావడం కోసం. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇందులో తెరచాటు వ్యవహారాలు చాలా జరిగిపోతే బెయిల్ అంత వేరం వచ్చేది కాదు. ఎంత ఘోరమైన పరిస్థితి. నాకు అన్నాపరేషన్ నేను బయటికి వెళ్ళాలో 15 రోజులు ఉండంటే పర్లేదులే, ఇంకో 15 రోజులు తీసుకుని అల్లాళ్ళు ఇచ్చాడు. అంత హాస్యాస్పదంగా ఉంది. ఒంట్లో అన్ని రోగాలే ఉంటున్నారు. 14 గంటల సేపు అలుగు పెరగకుండా ప్రయాణం చేశారు ఒక మహానుభావుడు.
ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ సపోర్ట్ లేకపోతే తను బతకడన్నాడు, పక్కన 4 డాక్టర్లు ఉండకపోతే నడవలేడు అన్నాడు, ఇంత అన్నాడు. అప్పుడే 3 నెలలు పెట్టి 4 నెలలు పెట్టి రెస్ట్ లేకుండా రాత్రి పగలు మీటింగ్లు పెట్టేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తున్నాడు, కలయి తిరిగి వస్తున్నాడు, నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాడు. మరి ఆ మెడికల్ రిపోర్ట్లనే తప్పు కదా, వాటిని బేస్ చేసుకుని కదా మీరు బెయిల్ ఇచ్చారు. ఇంతటి బాహాటంగా చట్టాలను ఉల్లంఘించేస్తున్నారు, బాహాటంగా తిరిగి వస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అవినీతి చేసిన వాడిని కాపు కాయడానికి ఉన్నామా అన్న ఒక రకమైన పరిస్థితిని తీసుకొచ్చేస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. వీటన్నింటినీ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చూడాల్సిన పరిస్థితి ఉంది. సామాన్యుడికి న్యాయం అక్కడ అందుబాటులో ఉంది. ఒక సింపుల్ కేసుకి వెళ్తే 5 ఏళ్ళు అయినా సరే అది తేలటం లేదు. ఏంటి మాక్సిమం 3 వాయిదాల కంటే ఇవ్వక్కర్లేదు దానికి. 5వ వాయిదా అంటే చాలా ఎక్కువ. అటువంటి 5 ఏళ్లు గట్టి పెట్టి అది వాయిదాలే తప్ప ఎక్కడుంది? సామాన్యుడు ఎవడన్నా తట్టుకోగలడా? ఒక లాయర్ని పెట్టుకుంటే 5 ఏళ్ల పాటు ఒక లాయర్ని పోషిస్తే వాడు వేసిన కేసు కంటే ఈ లాయర్ డబ్బులు ఎక్కువైపోతాయి. ఏంటి ఇటువంటి పరిస్థితులు? కింద కోర్టు ప్రతి జడ్జి రిటైర్ అయినప్పుడు బ్రహ్మాండమైన నీతి సూత్రాలు వల్లించేవాడే. ఇన్ని లక్షల కోట్ల కేసులు ఎప్పటి నుంచి మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంకా పెండింగ్ ఉన్నాయి. నువ్వు మీద ఉన్నవాడు కిందనున్న ఫైల్స్ ఎక్కడ క్లియర్ అవ్వడం లేదు. ఎందుకు క్లియర్ అవ్వడం లేదు? లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ప్రతి జడ్జి నెలకు ఒక రోజైనా సరే కిందకి వచ్చి కింద కోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారు ఒక హైకోర్టులో? వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? కిందకు వచ్చి కేసులు చూడాల్సిన పని లేదా? రోస్టర్ ఏమిటి నీ సంగతి? ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్. ఇన్ని కేసులు పెండింగ్ ఎలా ఉండిపోయి? ఏమిటా కేసులు? అన్ని పెండింగ్ ఉండాల్సిన కేసులు ఏమిటున్నాయి? తరతరాలు గడిచిపోతున్నాయి. 2-3 తరాలు గడిచిపోయినా సరే కేసు తేలటం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, రావాలి. అవినీతి అన్నది ఏ రూట్లో ఉన్నా సరే దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ప్రతి దానికి కూడా ఒక ఎండ్ ఉండాలి, ఒక టైం లిమిట్ ఉండాలి, టైం బార్డ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఇది చెయ్యకపోతే డిలేడ్ జస్టిస్ డినైడ్ జస్టిస్ అన్నది ఉంది కదా. వాడు చచ్చిన తర్వాత నువ్వు తీర్పు ఎటొచ్చి ఏమిటో లాభం? వాడి కేసు పోయింది. నువ్వు ఎవడ మీద అయితే కేసు పెట్టావో అవతల వాడు చచ్చిపోయాడు, ఆ కేసు పోయింది. 5 ఏళ్ల పాటు నువ్వు చేయకుండా ఒక ఏడాదిలో నువ్వు తేల్చేసి ఉండమంటుంటే ఆ డబ్బులేవో వీడికి వచ్చినేమో, ఆశతో వ్యవహారం ఏదో తేలిపోను. ఏమిటయింది? ఎక్కడుంది జడ్జిమెంట్? ఎక్కడుంది జస్టిస్? ఎక్కడుంది న్యాయం? అవతల వాడి మీద వీడు కేసు పెట్టాడు, అవతల వాడు చచ్చిపోయాడు, ఇన్నాళ్ల పాటు వదిలేశావు. అది పరిస్థితి అర్థం చేసుకోవాలి. మనం ఏదో డ్యూటీ చేస్తున్నాం, డ్యూటీ దిగిపోతున్నాం కాదు. సమాజానికి మీరు ఖచ్చితంగా జవాబుదారీ. మీ ఉద్యోగాలన్నీ కూడా సివిక్ సర్వెంట్స్ మీరంతా. కలెక్టర్, అలాగే పోలీస్ కమిషనర్, అలాగే మున్సిపల్ కమిషనర్, అలాగే జడ్జిలు, వీళ్ళందరూ కూడా సివిక్ సర్వీస్. ఖచ్చితంగా వీళ్ళు పబ్లిక్ జవాబుదారీలు. మేమేమో ఆకాశం నుంచి ఊడిపడ్డ ఇదేం కాదు. మనం అందరం మానవ మాత్రమే. అందరికీ ఉండాలి. మీరు ఒక రకమైన ఉద్యోగం చేస్తే మేము ఒక రకమైన ఉద్యోగం చేసాం. ఎవరి ఉద్యోగానికి కూడా న్యాయం చెయ్యాలి. ఉద్యోగస్తులుగా మనం న్యాయం చెయ్యాలి. మనమే ఏదో భగవత్ స్వరూపులం కాదు. మన గురించి ఎవరు మాట్లాడకూడదు అన్నది అది కూడా కరెక్ట్ కాదు. అందరికీ జవాబుదారీ అనేది ఉండాలి. సమాజానికి మీరు జవాబుదారీ. దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఏంటన్నారు సుప్రీంకోర్టు? ఖచ్చితంగా అవినీతి ఎవరు చేసినా సరే శాసనసభ్యులైనా పార్లమెంట్ సభ్యులు వాళ్ళ మీద ఖచ్చితంగా చేయాల్సిందే. కేసు నమోదు చేసి వాళ్ళ మీద చేయాల్సిందే, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే చెప్పింది. అద్భుతమైన తీర్పు అది. అటువంటిది. జై హింద్.